వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు శాసన మండలి సభ్యుడు బొత్స సత్యనారాయణ బుధవారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెన్నుపోటు దినం కార్యక్రమంలో భాగంగా ఆయన విజయనగరం జిల్లా చీపురుపల్లిలో ర్యాలీలో పాల్గొన్నారు. ఆ సమయంలో ఆయన వేదికపై మాట్లాడుతూ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. దాంతో కార్యకర్తలు వెంటనే ఆయన్ను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటన తాలూకు వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం ఎలా ఉందనే విషయం తెలియాల్సి ఉంది. అధిక ఉష్ణోగ్రతల కారణంగా బొత్స అస్వస్థతకు గురైనట్లు సమాచారం. మాట్లాడుతున్నారు కూడా వైద్యులు నిలకడగా ఉంది. అయితే వడదెబ్బ తగిలిందని వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం బొత్స మాట్లాడుతున్నారు కూడా వైద్యులతోనూ కుటుంబ సభ్యులతోనూ. ప్రస్తుతం ఆయన స్వగృహంలోనే ఉన్నారు. బొత్స అక్కడే ఆయనకు చికిత్స కొనసాగుతుంది. నిలకడగా ఉంది. అయితే వడదెబ్బ తగిలిందని వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం బొత్స మాట్లాడుతున్నారు కూడా వైద్యులతోనూ కుటుంబ సభ్యులతోనూ. ప్రస్తుతం ఆయన స్వగృహంలోనే ఉన్నారు. బొత్స అక్కడే ఆయనకు చికిత్స కొనసాగుతుంది. బట్ ఒకసారి మనం విజువల్ చూస్తే నిజంగానే ఈ విజువల్ చూసినా మనం కంగారు పడుతున్నాం. ఇంకా